ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీట్ కోసం కొందరు, కళల కోర్సులో చేరాలని మరికొందరు, భవిష్యత్తు ఎలా ఉండాలో ముందుగానే లెక్కలు వేసుకొని తగ్గట్లుగా సన్నద్ధమయ్యేవారు ఇంకొందరు. ఇలాంటి ఎంతోమంది విద్యార్థుల ఆశలు, అంచనాలు తలకిందులవుతున్నాయి. కారణం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరు. ఉన్నత విద్య ప్రవేశ పరీక్షల నిర్వహణకు 9 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. ఈ సంస్థ అప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంది. పరీక్ష పత్రాల్లో ప్రశ్నలు మార్చేసి ఓసారి, సమాధానాలు మార్చేసి మరోసారి, ఇలా ఇష్టం వచ్చినట్లు విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుతోంది. ఇప్పుడు ఏకంగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అవటం దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఈ వ్యవహారం పరీక్ష రద్దు వరకు వెళ్ళింది. సిబిఐతో దర్యాప్తు చేయిస్తామని కేంద్రం ప్రకటన అయితే చేసింది. అడుసు తొక్కనేలా కాళ్లు కడగనేలా అన్నట్లు అసలు తప్పులు జరిగే వరకు చూడటం ఎందుకు? మళ్లీ ఈ కంటి తుడుపు చర్యలెందుకు? ఎన్ని వివాదాలు తలెత్తినా ఎన్టీఏ తీరు ఇక మారదా? में जो धांधली चल रहा है, जिस तरीके से पेपर लीक हो रहा है, उसके खिलाफ आज हम लोग यहाँ प्रोटेस्ट कर रहे हैं एसएफआई के तरफ से। और लगातार हम देख रहे हैं कि एनटीए जब से है किस तरीके से एक के बाद एक धांधली हर साल हो रहा है, लेकिन सरकार इस पे कुछ नहीं कर रहा है। एनटीए जैसे सिस्टम को खारिज करने की जरूरत है, इसी का डिमांड लेके हम लोग यहाँ पे आए हैं। దేశవ్యాప్తంగా ఒక్కసారిగా అలజడి, ఒక్క ప్రకటనతో అంతా గందరగోళం, తీవ్ర స్థాయిలో విమర్శలు, అంతకు మించి ఆందోళనలు. ఈ నెల 3వ తేదీన దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పరీక్ష రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అందుకు కారణం పరీక్షా పత్రం లీక్ అవడం. రాజస్థాన్లో పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. ఎగ్జామ్కు 42 గంటల ముందే వాట్సాప్లో పలువురు అభ్యర్థులకు మెటీరియల్ షేర్ అయింది. అంతేకాదు, పరీక్షకు ముందు రాజస్థాన్లోని కోటాలో కోచింగ్ సంస్థల నుంచి ఈ మెటీరియల్ లీక్ అయినట్టు గుర్తించారు. పరీక్షలో కెమిస్ట్రీ విభాగంలో వచ్చిన 120కి పైగా ప్రశ్నలతో ఓ ప్రాక్టీస్ పేపర్ను గుర్తించారు. వెంటనే రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ దర్యాప్తు చేపట్టింది. కొన్ని ప్రశ్నలకు సంబంధించిన సమాధానాల వరుస కూడా లీక్ అయిన పేపర్లోని సమాధానాలతో పోలి ఉండడం మరో కీలక అంశం. ఈ పేపర్ను విద్యార్థులకు 20,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు విక్రయించారు. ఇంత జరిగాక అప్పుడు మేలుకున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ఎగ్జామ్ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీలు వెల్లడిస్తామని చెప్పింది. కేంద్రం కూడా సిబిఐ దర్యాప్తు చేస్తామంటూ ఓ ప్రకటన చేసింది. हमने इतने दिन में इतना ही तय किया कि कंप्लेंट में सच्चाई है या नहीं है, ओरिजिन क्या है, कौन कौन जिम्मेदार है, ये निर्णय इतनी जल्दी हम नहीं ले सकते, न हमारी क्षमता है। यह कार्य सीबीआई का है और सीबीआई यह कार्य सुचारू रूप से करके ये सबके सामने लेके आएगी कि क्या हुआ, कहां से शुरू हुआ, कौन कौन इन्वॉल्व था, कितने लोग इन्वॉल्व थे, कितने राज्यों में हुआ, तो ये सब जानकारी सीबीआई देगी। ఇది ఇప్పటివరకు జరిగిన కథ. ఇక అసలు కథలోకి వద్దాం. ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గురించి మాట్లాడుకోవాలి. 2017లో కేంద్రం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. జేఈఈ, నీట్, యూజీసీ నెట్ లాంటి ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల నిర్వహణే దీని ప్రధాన ఉద్దేశం. ఐఐటీలు, ఎన్ఐటీలు, సెంట్రల్ వర్సిటీలతో పాటు వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన పరీక్షలన్నీ ఈ ఎన్టీఏ సంస్థే నిర్వహిస్తుంది. ఈ జాబితా చూస్తేనే అర్థం కావడం లేదు ఇది ఎంత కీలకమైన సంస్థో అని. సిబిఎస్ఈ, ఏఐసీటీఈ పైన పరీక్షల నిర్వహణ భారం తగ్గించి పూర్తిగా అకాడమిక్స్ పై దృష్టి సారించాలన్న ఉద్దేశంతో ఏర్పాటైంది ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. చెప్పాలంటే కేంద్రం అత్యంత పెద్ద బాధ్యత అప్పగించింది. కానీ ఏర్పాటైనప్పట్నుంచి ఇప్పటివరకు ఏనాడూ ఈ సంస్థ బాధ్యతాయుతంగా పనిచేసినట్టు అనిపించడం లేదు. ఇదేదో గాలివాటుగా చేస్తున్న విమర్శ కాదు, కొన్నాళ్లుగా నెలకొన్న వివాదాలే ఇందుకు సాక్ష్యం. పాత సంగతులు చెప్పుకునే ముందు ఈ మధ్య జరిగినవే ఓసారి చూద్దాం. జేఈఈ మెయిన్ ఎగ్జామ్కు సంబంధించి కెమిస్ట్రీ పేపర్ ఆన్సర్ కి ఏప్రిల్ 11న విడుదల చేసింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. అయితే ఈ కీ పేపర్ మొత్తం తప్పుల తడకగా ఉందని అభ్యర్థులు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దీనివల్ల కనీసం 10 నుంచి 20 మార్కులు తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ అందరూ పోస్టులు పెట్టారు.
అప్పుడు అప్రమత్తమైన ఎన్టీఏ కీని రివైజ్ చేసి ఏప్రిల్ 12వ తేదీన మరోసారి విడుదల చేసింది. అందులో 19 ప్రశ్నలను కరెక్ట్ చేసింది. ఆ సమయంలోనూ సోషల్ మీడియాలో ఓ పెద్ద పోస్ట్ పెట్టింది ఎన్టీఏ. ఆ సమయంలో అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంది. అత్యంత కీలకమైన జేఈఈ పరీక్ష కీ విషయంలో ఇంత బాధ్యతారాహిత్యంగా ఎలా ఉంటారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి. ఒక్క మార్కుతోనే తలరాతలు మారిపోతూ ఉంటాయి. అంత ముఖ్యమైన పరీక్షల విషయంలో ఇంత నిర్లక్ష్యం ఏంటన్నదే ఎప్పటినుంచో ఉన్న అసహనం. ఇలా తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం ఎన్టీఏకి కొత్తేమీ కాదు. అంతకుముందు కూడా 2025లో జేఈఈ మెయిన్స్ పరీక్ష విషయంలో ఇదే జరిగింది. ఫైనల్ ఆన్సర్ కి అంతా గందరగోళంగా ఉందని ఫిర్యాదులు వెల్లువెత్తడం వల్ల మళ్లీ దాన్ని మార్చడమే కాకుండా 12 ప్రశ్నలు పూర్తిగా తొలగించింది. సమాధానాలిచ్చిన ప్రశ్నలను అన్ఆన్సర్డ్ జాబితాలోకి చేర్చడమూ గందరగోళానికి దారితీసింది. సిలబస్లో లేని ప్రశ్నలు వచ్చాయని గత ఏడాది జేఈఈ మెయిన్స్ పై వచ్చిన ప్రధాన ఫిర్యాదు. అంటే ఏటా ఏదో విధంగా ఈ తరహా సమస్యలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా ఏమాత్రం చలనం లేకపోవడమే అభ్యర్థుల్లో నిరాశ, నిస్పృహలకు కారణమవుతోంది. 2024లో తలెత్తిన వివాదం ఎన్టీఏ పనితీరును కళ్లకు కట్టింది. ఇప్పుడు నీట్ పరీక్ష గురించి ఎలాగైతే దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతుందో అప్పుడు కూడా ఇదే జరిగింది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకైందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ఈ ఆందోళన మరింత పెరిగింది. దాదాపు 67 మంది అభ్యర్థులకు 720కి 720 మార్కులు రావడం అనుమానాలకు తావిచ్చింది. ప్రశ్నాపత్రాలు ఆలస్యంగా అందిన 1563 మంది అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలిపినట్టు చెప్పడమూ దుమారమే రేపింది. ఎన్టీఏ అనే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే ఒక పెద్ద వ్యవస్థ 23 లక్షల మందికి ఒకే రోజు మే 3వ తారీఖున 2 గంటల నుంచి 5 గంటలకు పెట్టిన పరీక్షని చాలా ట్రాకింగ్ సిస్టమ్ పెట్టాము. సీసీ కెమెరా ఆధ్వర్యంలో జరిగింది. కాబట్టి ఎటువంటి అవకతవకలకి ఎటువంటి ఆస్కారమో లేదు అని ఎన్నోసార్లు ప్రకటనలు ఇస్తూ ఈ రోజున దేశం మొత్తం మీద 23 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును, వాళ్ళ యొక్క దానిని ఇలాగ అగమ్యగోచరంగా పెట్టడం అయితే మాత్రం శోచనీయం. 2024లోనే యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేసింది విద్యాశాఖ. జూన్ 18న పరీక్ష జరగ్గా మరుసటి రోజే రద్దు చేసింది. టెస్టు పేపర్లు డార్క్ నెట్లో కనిపించడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. డార్క్ వెబ్, టెలిగ్రామ్లో ఈ పేపర్ను 5,000 నుంచి 6 లక్షల రూపాయల వరకు విక్రయించినట్టు తేలింది. అప్పుడు కూడా సీబీఐ రంగంలోకి దిగాల్సొచ్చింది. ఈ కారణాలతో సీఎస్ఐఆర్ నెట్, యూజీసీ నెట్ ఎగ్జామ్లను వాయిదా వేసింది. ఇక నీట్ యూజీ పేపర్ లీక్పై సీబీఐ దర్యాప్తు చేయగా జార్ఖండ్లోని ఓ స్కూల్ నుంచి ఇది సర్క్యులేట్ అయినట్టు తేలింది. ఈ కేసులో 50 మంది అనుమానితులను అరెస్టు చేశారు. సుప్రీంకోర్టు వరకు ఈ వ్యవహారం వెళ్లగా గ్రేస్ మార్కులు కలిపిన అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించాలని సూచించింది. అయితే నీట్ యూజీ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలన్న పిటిషన్ను మాత్రం తోసిపుచ్చింది. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంపై ఆందోళనలు వ్యక్తం కాగా కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ సింగ్ను ఆ పదవి నుంచి తప్పించింది. సరైన సమయానికి ఫలితాలు ఇవ్వకపోవడం, ఆన్సర్ కీలలో తరచూ మార్పులు చేయడం లాంటివి అభ్యర్థులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఇక్కడే ఓ ముఖ్యమైన అంశం ప్రస్తావించాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్ను గమనిస్తే ఇందులో ఆబ్జెక్టివ్స్ అనే ఓ ట్యాబ్ ఉంది. అందులో ఓ 3 పాయింట్స్ మెన్షన్ చేసింది. అందులో మొట్టమొదటి పాయింట్ టు కండక్ట్ ఎఫిషియంట్, ట్రాన్స్పరెంట్ అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ టెస్ట్స్ అని ఉంది. అంటే సమర్థంగా, పారదర్శకంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో పరీక్షలు నిర్వహిస్తామని అర్థం. ఇంత గొప్ప లక్ష్యం పెట్టుకున్నా ఎక్కడా అందులో పావు వంతు కూడా అమలవుతున్నట్టు కనిపించడం లేదు. ఏ పరీక్ష నిర్వహించినా ఏదో ఓ సమస్య. అన్నింటికన్నా ఎక్కువ ఆందోళన కలిగిస్తున్న విషయం పేపర్ లీక్. ఇందుకు చాలానే కారణాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాశారో వాళ్ళందరికీ ఇది ఒక శరాఘాతం లాంటిదండి డెఫినెట్ గా. ఎందుకంటే ఈ నీట్ అనేది హైలీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఇది ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి దాదాపు 22,70,000 మంది ఎగ్జామ్ రాస్తే అక్కడ ఉన్న సీట్లు 1,25,000 మంది. సో దాని గురించి కాంపిటీషన్ ఎక్కువ ఉండడం మూలంగా విద్యార్థులు పట్టుదలతో చదవాల్సిన అవసరం కూడా ఉంటుంది అండ్ చదువుతున్నారు.
అంత చదివిన తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది అంటే నిజంగా ఆ విద్యార్థి మానసిక స్థితి ఎలా ఉంటుంది అనేది మనం ఊహించడం అనేది చాలా చాలా కష్టమండి. ఇప్పుడు అదే విద్యార్థికి మళ్ళీ అదే కాన్ఫిడెన్స్ ని రీస్టోర్ చేయడము, మన సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ రీస్టోర్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదు. ఇంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ ఎన్టీఏలో శాశ్వత సిబ్బంది తక్కువే. ప్రింటింగ్, లాజిస్టిక్స్ లాంటి పనులకు ప్రైవేట్ వెండర్స్ పై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని లూప్ హోల్స్ పట్టుకుని చాలా మంది పేపర్ లీక్లకు పాల్పడుతున్నారు. నీట్ యూజీ పరీక్ష పెన్, పేపర్ ఫార్మాట్లో జరుగుతోంది. ఇందుకోసం ప్రింటింగ్, షిప్పింగ్తో పాటు ఈ కాపీలను భద్రంగా దాచడం లాంటివి తప్పనిసరి. ఈ మొత్తం ప్రక్రియలో మానవ ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. ఇది కూడా లీక్లకు ఓ కారణమన్న వాదన ఉంది. ఇక కొన్ని కోచింగ్ సెంటర్లు మాఫియాగా మారి కొంతమంది మధ్యవర్తులతో పేపర్లు లీక్ చేయిస్తున్నారన్నది మరో కోణం. అంతేకాదు కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు, తల్లిదండ్రులు లక్షల రూపాయలు చెల్లించేందుకైనా సిద్ధపడుతున్నారు. ఇదే అదునుగా ఎక్కడో ఓ లొసుగును పట్టుకుని పేపర్ లీక్ చేస్తున్నాయి కొన్ని ముఠాలు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పేపర్లను జీపీఎస్ ద్వారా ట్రాకింగ్ చేస్తున్నామని, సీసీ కెమెరాలు పెంచామని ఎన్టీఏ చెబుతున్నా జరిగేవి జరుగుతూనే ఉన్నాయి. తరచుగా రద్దవడము, తరచుగా లీక్ అవ్వడం అనేది లక్షలాది మంది తల్లిదండ్రులకు ఎంతో క్షోభ కలిగించే విషయం. అంతేకాకుండా ప్రభుత్వానికి ఒక పరీక్షను మళ్ళీ నిర్వహించడం కూడా ఎంతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇంకా శాస్త్రబద్ధంగా కృషి చేయాల్సి ఉంటుంది. ఇది నిజానికి మనకు అమెరికాలో ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ అనే ఒక ఆర్గనైజేషన్ను మనం మోడల్గా తీసుకొని రూపొందించారు. మరి వాళ్ళు ఎటువంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఎటువంటి ఫైర్ వాల్స్ వాడుతున్నారు, మరి లీక్ ప్రూఫ్గా ఉండడానికి కోసము వాళ్ళు ఎటువంటి సాంకేతిక పద్ధతులు అవలంబిస్తున్నారు, చాలా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందిన పేపర్ లీక్లను అడ్డుకోకపోవడం మరో సమస్య. అసలు ఎన్టీఏ సరైన విధంగా సాంకేతికత వినియోగించుకోవడం లేదన్న వాదన కూడా ఉంది. ప్రశ్నాపత్రాలను ఎన్క్రిప్టెడ్ ఛానల్స్ ద్వారా ఎగ్జామ్కు కొన్ని నిమిషాల ముందు పంపేందుకు వీలుంటుంది. దీన్నే ఎన్క్రిప్టెడ్ ట్రాన్స్మిషన్ అంటారు. పెన్ అండ్ పేపర్తో జరిగే పరీక్షల్లో స్థానికంగానే భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పేపర్లు ప్రింట్ చేయాలన్నది నిపుణుల సూచన. అంతేకాదు ప్రింట్ అయినా లేదా డిజిటల్ కాపీలకు యూనిక్ డిజిటల్ వాటర్ మార్కింగ్ చేయడం ద్వారా సులువుగా వాటిని గుర్తించేందుకు వీలుంటుందన్నది మరికొందరి సలహా. ఎప్పుడైనా ఓ పేపర్ లీక్ అయితే ఎక్కడ్నుంచయింది అనేది వెంటనే గుర్తించి ఆ కేంద్రంలోని సిబ్బందిని బాధ్యులుగా చేయవచ్చు. ఈ విధంగా సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తున్నాయి వరుస వివాదాలు.